అవును. బెట్టింగ్ వల్ల చాలా మంది విచారణలు ఎదుర్కొన్నారు గదా! అవును. మీరేమన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జేసిర్రా? ఒకవేళ నేనస్సలు మీకు కాల్స్ వచ్చినాయా? కుప్ప వచ్చినాయి. హ్మ్. ఇప్పటికి మెసేజ్‌లుంటాయి. ఆ స్క్రీన్ షాట్‌లుంటాయి. హ్మ్. కుప్ప వచ్చినాయి నాకు. మరేం జెప్పిర్రు ఆళ్ళకు? బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మీరు? కాలొస్తాయి. కాల్‌గా తిడతా. ఆ! నాకు డైజెస్ట్ కాదు. హ్మ్. ఎట్లా తిడతా అంటే, అంటే అంత అమ్మలక్కలాడికెళ్ళి తిడతా. హ్మ్. అంటే అంత నాకు డైజెస్ట్ కాదసలు. హ్మ్. మస్తు కోపమొస్తది. అంటే దానివల్ల లైవ్‌గా చూస్తున్నాం గదా! ఎంతోమంది చచ్చిపోతుర్రు, అంటే మీరు చచ్చిపోయిర్రు. అంటే మీరు అమ్మలు, అక్కలు అని తిడతా అంటున్నారు. తిట్టినా అంటున్నారు. నీతి బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళు వాళ్ళను మళ్ళేమన్నా తిట్టినా మరి అనుకుంటారేమో. ప్రమోట్ జేసిన వాళ్ళని ఆ! గూడా అట్లనే అది. తిడతారా? ఆ! ప్రమోట్ జేసిన వాళ్ళని గూడా అట్లనే తిడతారా? బరాబర్ తిడతా. హ్మ్. నేను తిట్టినా గూడా హ్మ్. కొందరిని. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ తిట్టినా జేసిన వాళ్ళని మస్తు తిట్టిర్రా? తిట్టినా. తిట్టినా. హ్మ్. తిట్టినా కానీ కొందరు అన్నరు ఏమన్నారంటే, "ఈ మొన్న ఇగ వచ్చింది ప్రమోషన్‌లు అవి చేసినాము." అంటే డబ్బుల కోసం జేస్తారా? లేకపోతే ఎందుకు ఓన్లీ మనీ కోసం అంతే ఇంకేం లేదు. అంటే హ్మ్. అవతల వాడు ఏమైపోతాడు అనేది అంటే అవసరం ఆలోచించరు. లేదు. హ్మ్. నిజమే. అవసరం లేదు. అవతలోడు ఏమన్నా గాని హ్మ్. పైసలొస్తున్నాయా? అంటే అప్పటిదప్పుడు చూసుకుంటారు గానీ, హ్మ్. తర్వాత ఎంత ఎఫెక్ట్ పడుతుంది? నీ హ్మ్. వల్ల ఎంతమంది లాస్ అయితుర్రు? ఇప్పుడు మనీ పోతే పోని కానీ హ్మ్. జీవితాలు పోతున్నాయి గదా! హ్మ్. చాలా మంది చచ్చిపోయారు. సూసైడ్‌లు చేసుకుర్రు. బెట్టింగ్ యాప్స్ వల్ల. హ్మ్. ఆహ్, చాలా మంది బాధపడ్డారు. కరెక్ట్ ఎవడైతే బెట్టింగ్ యాప్‌లు చేసిర్రో కరెక్ట్ అందరివి తీస్తే సోషల్ మీడియా సగం స్క్రాప్ ఎళ్ళిపోతది. హ్మ్. చాలా బావుంటది. ఇన్‌ఫ్లుయెన్సర్స్. చాలా బాగుంటది ఇన్‌స్టాగ్రామ్. హ్మ్. కానీ ఇంగా అంటే మళ్ళీ పోలీసులు సరైన యాక్షన్ తీసుకోలేదంటారు మీరు. తీసుకుర్రు కానీ అంటే ఇప్పుడు తెలిసి తెలవక చేస్తారు గదా! హ్మ్. అంటే వాళ్ళకి బ్రీఫింగ్‌లయినయి. చెయ్యొద్దు అని అన్నారు. హ్మ్. చెయ్యొద్దు అని అన్నారు. తర్వాత చేయలేరు. చాలామంది ఇగ జాగ్రత్త పడ్డారు కానీ, అప్పటి వరకైతే చేసినోళ్ళ ప్రాణాలైతే చాలామంది పోయినయి. లాస్ అయ్యిర్రు. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. హ్మ్. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే నేను మొన్న చూసిన 23,00,00,000 మంది చూస్తుర్రు. ఐపీఎల్ నడుస్తుంది. 23,00,00,000 మంది చూస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ అని జెప్తున్నారు. హ్మ్. బెట్టింగ్స్ చాలా జరుగుతాయి ఐపీఎల్ టైమ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. అది మీరు వింటారు. నేను వింటా. అవును. వెరీ కామన్. హ్మ్. న్యూస్‌లో, పేపర్‌లలో, టీవీలలో చూస్తుంటాం. అవును. సోషల్ మీడియాలో గూడా చూస్తుంటాం. హ్మ్. చాలామంది ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి అక్క పెళ్ళికో, చెల్లె పెళ్ళికో పెట్టిన ఎగ్జాక్ట్‌లీ. డబ్బులు అవును. తీసుకొస్తారు. కొంతమంది అక్క చెల్లెల్ని, అమ్మానాన్నల్ని చంపినోళ్ళు గూడా ఉన్నారు. అవును. బెట్టింగ్ నిజమే. పెట్టి. అవును. మరి ఈ టైంలో మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఐపీఎల్ నడుస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మొన్న మన చిన్నమండిల్నే యాక్చువల్లీ నేను క్రికెట్ చూడను. హ్మ్. నాకు అలవాటు లేదు క్రికెట్ చిన్నప్పటి నుంచి. చూడను, ఆడను. ఎందుకో నాకు పోలే. హ్మ్. చాలా మంచిగా అనిపిస్తది. అలవాటు చేయలేదని చెప్పి. కానీ ఎంత క్రికెట్ అలవాటు లేకపోయినా అంటే ఆ గేమ్ గురించి తెలుసు గదా! హ్మ్. ఆ గేమ్ ఎనకాల ఎంతమంది లాస్ అయితుర్రో తెలుసు గదా! హ్మ్. నేను మన చిన్నమండి సడన్‌గా ఎళ్ళిన రెస్టారెంట్‌కెళ్తే కూర్చున్నా. అందరూ ఇట్లా వచ్చిన కస్టమర్స్ గూడా ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుర్రు. అప్పుడు చూసిన అరే! 23,00,00,000 మంది చూస్తుర్రు. అంటే అప్పుడు స్ట్రైక్ అయింది ఏందంటే 23,00,00,000 మంది చూస్తుర్రు. అంటే ఎక్కడెక్కడ చూస్తుర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. యాక్చువల్ బెట్టింగ్స్ ఎట్లా ఎక్కువ పెడతారు తెలుసా? హ్మ్. మెయిన్ బార్స్. బార్‌లో పెడతారు. బార్‌లల, హ్మ్. వైన్స్‌లల హ్మ్. సిట్టింగ్‌లు చేసుకుంటా. హ్మ్. ఎందుకంటే మీరు ఎళ్తే ఇప్పుడు ఏదైనా బార్‌కెళ్ళినా, ఏడికెళ్ళినా ఆడ స్క్రీన్ ఉంటది. అంటే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెడతారు. బారోళ్ళది తప్పు గాదు. హ్మ్. మనది తప్పు. మన హ్మ్. ఇంటెన్షన్ తప్పు. ఆడ కూర్చుంటారు గదా! మత్తులో ఇగ తాగినప్పుడు మత్తులో వాళ్ళకర్థం జోష్‌లో గాదు. ఇగ. జోష్ హ్మ్. తాగినప్పుడు ఇగ మాటలెళ్తా ఉంటాయి. హ్మ్. అప్పుడు స్టార్ట్ అయితది గేము. హ్మ్. అంటే వాళ్ళకి తెలవకుండానే పెడతారు. దిగుతది జూడు హ్మ్. అప్పుడు బాధపడతారు. హ్మ్. కొంతమంది బెట్టింగ్‌లు భూములు, సగం అట్లనే అయితాయి. ఇల్లులు గూడా పెట్టినోళ్ళున్నారా? కార్లు, బైకులు. ఉన్నారు. ఎందుకో చాలా ట్రోల్స్ అయినాయి. ఉన్నారు. హ్మ్. చాలా ఇంకా ఘోరాలుంటాయి. చాలా ఘోరాలుంటాయి. హ్మ్. నాకు ఇప్పటికి బాధ అనిపిస్తది ఏందంటే, ఎవడైతే బెట్టింగ్‌లు చేసిండో హ్మ్. వాని వల్ల లాస్ అయ్యారు గదా! హ్మ్. ఆళ్ళు బిజినెస్‌లు పెట్టిర్రు. హ్మ్. ఇప్పటికి బాధ అనిపిస్తది. ఆళ్ళని ఎంకరేజ్ చేస్తుర్రు జనాలు. హ్మ్. వాడు మా పైసలు నాశనం చేసిండని తెలుసు. బెట్టింగ్ యాప్‌లు ఏసిండని తెలుసు. జనాలను గొర్రెలను చేసిండని తెలుసు. కానీ వాళ్ళు బిజినెస్ పెడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుర్రు. వాళ్ళ వ్యూస్ గాని, లైక్స్ చూస్తే నేను మ్యాడ్ అసలు. హ్మ్. ఆళ్ళ పేర్లు చెప్పొచ్చు కానీ, ఇది తెలిసిపోతది ఆళ్ళకి. హ్మ్. ఇప్పటికైనా జనాలు వాడు జాగ్రత్త. వాడు పైసలకి మరిగిండు. వాడు జాగ్రత్తగుండడు. కానీ జనాలు జాగ్రత్తగుండాలి. ఏదో రోజు వాళ్ళ ఎవ్వరిని వల్ల ఎంకరేజ్ మళ్ళా జేయాలి. ప్రమాదమే సమాజకంటారు మీరు. 1000% చెప్పలేం వాడు బిజినెస్‌లు పెట్టిండు. అవి జనాల పైసలేమో, బెట్టింగ్ పైసలేమో హ్మ్. చెప్పలేం. అయినా అంటే జనాలు గూడా చూసిర్రా మార్పు. వాడు అంత గలీజోడని తెలిసి గూడా మీకు తెలుసా తోపులున్నారు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మంది బిజినెస్‌లు పెట్టిర్రు. మస్తు బాధ అనిపిస్తది. ఎంకరేజ్ చెయ్యి నేను తప్పులేదు. నేను హ్మ్. కష్టానికి ఎంకరేజ్ చెయ్యంట. అంటే వాడు బిజినెస్ పెట్టిండని గాదు. బిజినెస్ పెట్టిండు ఓకే. కష్టపడి పెట్టిండా? కంటెంట్‌ని నమ్ముకొని పెట్టిండా? కష్టపడినోళ్ళని ఎంకరేజ్ చెయ్యి. తప్పులేదు. అది ఎవ్వరైనా సరే, తోపైనా సరే, మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే కష్టపడోళ్ళని ఎంకరేజ్ చేయండి. సొసైటీ బావుంటది. చాలా బావుంటది. ఇన్‌ఫ్లుయెన్సర్ గావడానికి హ్మ్. ముఖ్యంగా యువత
ఫస్ట్ సిగరెట్లు, మందు తాగడము, స్టంట్స్ చేయడం, బైక్ స్టంట్స్, బిల్డప్స్ కొట్టడము, షర్ట్లెస్ ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే ఫస్ట్ వ్యూస్ వస్తాయి, తర్వాత ఫేమస్ అవుతారు. అవును. అంటే వీడియోలలో బీర్లు తాగడం, సిగరెట్లు తాగడము, గొడవలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇవ్వడం, చాలా నానా రకాల కథలు పడ్డాక వాళ్ళు కొంచెం ఫేమస్ అయినాక ఇన్ఫ్లుయెన్సర్, తర్వాత ఇక ప్రమోషన్స్, అలా ఎంటర్ప్రెన్యూర్, అలా అలా అలా. దీన్ని మీరు ఏమంటారు, ఇది నమ్ముతారా? ఇలా చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారంటే మీరు ఏం చెప్తారు? చాలా అవుతున్నాయి అట్లా. నైట్ ట్యాంక్ బండ్ దగ్గరకు పోతే చాలా విచిత్రాలు కనిపిస్తాయి. అక్కడ అన్ని అవతారాలన్నీ బయట పడతాయి. ఎందుకు మొన్న క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు నైట్ ట్యాంక్ బండ్ దగ్గర కుప్ప అయినాయి. అట్లా చాలా మంది, అంటే జనాలకి వాళ్ళకి అర్థమైపోయింది, జనాలు ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ కి, ఇట్లాంటి అన్నెసెసరీ థింగ్స్ కి మిలియన్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు తోపులేక ఫీల్ అవుతారు. కానీ ఏది పర్మనెంట్ కాదు. ఏదైనా కంటెంట్ కష్టమే పర్మనెంట్. అంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఐడీలు బ్లాక్ చేసేయాలి. మంచి మంచి కంటెంట్లు ఏమో స్ట్రైక్లు పెడతాడు, ఐడీలు పేజీలు లేపేస్తాడు మంచి మంచి కంటెంట్లు ఇన్స్టాగ్రామ్. కానీ ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుండో నాకు అర్థమైతలే. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ది తప్పంట, నేనైతే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్దే తప్పంట. అరే లేపేయాలి అంతే, సింపుల్. ఆ పేజీలు లేపేసిండు అనుకో కథం. అలాంటివి చేయడానికి చేయరు, ఎన్ని క్రియేట్ చేసుకుని లేపేయాలి. అప్పుడు వాళ్ళు కూడా స్ట్రైక్ అవుతా, కష్టపడాలి, మంచి కంటెంట్ తో రావాలి అని చెప్పి వాళ్ళు స్ట్రైక్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ కూడా సగం చేయబడుతుండు. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా ఇలాంటి దానికి నువ్వు ప్రమోట్ చేయాలి గవర్నమెంట్ కార్యక్రమానికి అంటే వెళ్తారా? అట్లా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? ఇప్పటివరకు అయితే కాలే, కానీ అయితే మాత్రం ఖచ్చితంగా 1000% వెళ్తా. ఇప్పటివరకు అయితే కాలే నాకైతే, కానీ 1000% నేను ఖచ్చితంగా చేస్తా. సోషల్ కాజ్ 1000. ఎందుకు నేను నేను ఎన్నో సోషల్ సర్వీస్లు చేసిన, హెల్ప్లు మొన్నటిదాకా అసలు చాలా అంటే చాలా చేసిన, లక్షలు ఇచ్చిన. అంటే వీడియో పెడుతుండే, ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తుండే నా నుంచి. అది 10,000 5,000 నా నుంచి ఇస్తుండే, మొత్తం కలెక్ట్ చేసి ఇస్తుండే. అట్లా 8-9 ప్రాణాలు కాపాడిన. అక్కడ నుంచి అసలు వాళ్ళకి తెలుసు నమ్మకం. ఇప్పుడు కూడా నాకు చాలా వస్తాయి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నా అంటే దాని కూడా రీజన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అన్నీ చేసిన కదా, అవి మిలియన్స్లో పోయినాయి, కుప్ప వచ్చినాయి మెసేజ్లు, ఇంకా హెల్ప్లు. అంటే ఎంతో మంది ఉన్నారు, ఎన్నో హాస్పిటల్స్లో పైసలు లేక ఎంతో మంది బాధపడుతుర్రు. అంటే నేను ఒక్క మనిషిని ఎన్ని చేస్తా? అవును, కరెక్ట్. నేను ఒకటే మనిషిని కదా. ఇప్పుడు పెద్ద పెద్ద కోట్లు ఉన్నోళ్ళే, పెద్ద పెద్ద మనుషులే ఏం చేయలేకపోతుర్రు. అప్పటికి నేను అన్ని చేసిన అంటే జనాలు నన్ను నమ్మిర్రు, ఫండ్ కలెక్ట్ చేసిన, ఇచ్చినా, నా నుంచి ఎంత అయితే ఇచ్చినా అయిపోయింది, ఇచ్చిన. దాంతో కుప్ప కొన్ని వేల మెసేజ్లు ఉంటే హెల్ప్. అంటే ఒక్క మనిషి నేను చేయలేను. నేను అంటే నాకేమైనా పవర్స్ ఉంటే నేనేమో అన్నీ కొన్నైనా చేస్తున్నామో ఇంకా, కానీ అప్పటికి చేసినా చేయలేను. ఇంకా ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బాధాకరం విషయం ఏంటంటే, ఒక పర్సన్ వచ్చిండు, బ్యాగ్ వేసుకొని ఏదో ఊరు నుంచి వచ్చిండు. నేను ఇంట్లో లేను, బయట ఉన్నా. బ్యాగ్ వేసుకొని డైరెక్ట్ మా ఇంటి అడ్రస్ ఎట్లా తెలిసిందేమో, ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా హెల్ప్ కావాలన్నాడంట. మా నాన్న అప్పుడే అలర్ట్ అయ్యి, ఏడుంటావు బాబు ఏందంటే, ఏదో ఊరు నుంచి వచ్చిండు, ఏదో బస్ స్టాప్లో ఆగిండంట. అయితే నా దగ్గర పైసలు లేవు, పైసలు లేకపోయినా నడుచుకుంటూ వచ్చినా అని చెప్పి వచ్చినట్టు ఏదో ఊరు నుంచి. అంటే అట్లా ఫ్రాడ్ కూడా ఉన్నాయి, అది జెన్యూన్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే కష్టపడనీకే చాలా దారులు ఉన్నాయి, మస్తు పనులు ఉన్నాయి, పనులు చేసుకొని కష్టపడవచ్చు, పైసలు వస్తాయి. నా దగ్గరికి వచ్చి పైసలు అడగాలంటే అది స్మార్ట్ వర్క్. అంటే స్మార్ట్గా సంపాదించాలని, స్మార్ట్గా అడగని ఇచ్చేసాడులే అన్న ఒక వీడియో పెడతాడులే, చాలా తప్పు అది. ఇంకా మా నాన్న మా వాడు లేడు అది చెప్పేసరికి ఇంకా వానికి అర్థమైపోయి వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మెసేజ్లు వస్తాయి. ఇప్పుడు అన్నీ చేసుకుంటా వెళ్తే అందరూ వచ్చేసిరా అనుకో, నేను ఒక్క మనిషి చెప్పినా కదా, నేను పవర్ అంటే నేను నార్మల్ క్యాండిడేట్, ఏదో నా వల్ల అవుతుంది చేసినా అయిపోయింది. అండ్ నేను ఇట్లాంటివి ఒప్పుకుంటుండే అంటే ఎమర్జెన్సీకి చిన్నపిల్లలు కాబట్టి పాపం వాళ్ళ ఇప్పటివరకు చేసిన చిన్నపిల్లలే, వాళ్ళ ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు నా వంతు సాయం చేసిన, వీడియోలు పెట్టిన, నైస్. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చేస్తలే. ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాక రేపులు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, బయట చూస్తున్నాం మనం, అరెస్ట్ అవుతున్నారు, జైల్లోకి పోతున్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఏమనిపిస్తుంది? అంటే గట్టిగా అవేర్నెస్ లేదు వాళ్ళకి. చెప్పినా కదా, ఏమన్నా మిలియన్స్ రీచ్ పోయిందా అన్నప్పుడు వాళ్ళ మైండ్ 100 రకాలుగా ఆలోచిస్తుంది. ఆ 100 రకాల్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆ మంచిని తీసుకుంటలేరు కానీ ఆ చెడుని గ్రాప్ చేసుకుంటారు. ఆ చెడుని గ్రాప్ చేయకూరి, మంచిని గ్రాప్ చేయకూరి. మంచి గ్రాప్ చేస్తే అందరం బాగుంటాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.